సో ఈ రోజు మనతో పాటు ఆయన కామెడీ కంటెంట్ చేస్తారు, అన్ని రకాలుగా ఈజ్ యాక్టర్. సో మహేష్ గారు ఉన్నారనమాట. చాలా మందికి యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఉంటది, బట్ ఆ యూట్యూబ్ వెనకాల స్టార్ట్ చేయడానికి మీరు ఎలా కష్టపడ్డారు? అసలు యూట్యూబ్ లోకి ఎందుకు వచ్చారు? అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయడం ఈజీ అంటారు కదా, మీరు పడిన కష్టాలు ఏంటి? యూట్యూబ్ స్టార్ట్ చేసి దాన్ని వీడియో తీసి ఎడిట్ చేసి పోస్ట్ చేసేంత వరకు మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? మీరు ఇంకొకటి మీ ప్రొఫైల్ లో చూస్తే చాలా వరకు డివోషనల్ వీడియోస్ ఉంటాయి దేవుడి గురించి, అంటే అది ఎందుకు అలాగా? నాకు మన సనాతన ధర్మం అంటే చాలా ఇష్టం. కానీ ఇప్పుడున్న జనరేషన్ కి సనాతన ధర్మాన్ని అడ్డు పెట్టుకొని చాలా మంది చాలా రకరకాలుగా దాన్ని యూజ్ చేసుకొని యూటిలైజ్ చేసుకొని క్యాష్ చేసుకుంటున్నారు కదా, సో వాళ్ళ గురించి ఏం చెప్తారు మీరు? జనరల్ గా మీరు అంటే యూట్యూబ్ లోనే ఓన్లీ యాక్టర్ గా చేస్తున్నారా, లేదంటే బయట ఏమన్నా ట్రై చేస్తారా? ఆడిషన్స్ కి వెళ్ళడం అలాగా? ఆడిషన్స్ కి 2-3 టైమ్స్ వెళ్ళినా, కానీ అక్కడ వర్కౌట్ కాదు. వాళ్ళనే ఎక్కువ. యూట్యూబ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ యాక్టర్స్ కి. ఇప్పుడు ఏమైపోయింది, అది సెక్షువల్ కంటెంట్స్ పెట్టి బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసుకుంటా. మీరు కామెడీ వీడియోస్ చేయడం వల్ల వ్యూవర్షిప్ రాకపోవడం వల్ల వాళ్ళకి వస్తుందని అట్లాంటివి చేయొద్దు అంటున్నారా, లేదంటే అవి చేయడం వల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందని అంటున్నారా? ఇంకొకటి ఈ మధ్య కాలంలో ట్రెండ్ అవుతుంది, నువ్వు నన్ను తిట్టు నేను నిన్ను తిడతా, రీకౌంటర్ వీడియోలు పెట్టుకుందాం, మంచిగా ఒక 10 రోజులు వ్యూవర్షిప్ పోతుంది, సంపాదించుకుందాం అనేటోళ్ళు కూడా ఉన్నారు. మరి ఈ రీకౌంటర్ వీడియోల గురించి ఏం చెప్తారు? ఆడిషన్స్ కి వెళ్ళాను అన్నారు కదా, అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా మీరు? సో మరి మీ ఫేవరెట్ హీరో ఎవరు? నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. ఎందుకు? పాలిటిక్స్ లో ఉన్నారనా? సో ఈ 6 years లో మీరు పడ్డ కష్టాలు ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు? ఇల్లు కష్టాలు, ఫ్రెండ్స్ రాకపోవడము, ఎడిటింగ్ కి ప్రాబ్లం అవ్వడము. సో మీరు పడ్డ కష్టాలు అంటే మీ ఫాదర్ చనిపోవడం ఒకటే అని చెప్తారా? ఆఫ్టర్ చనిపోయిన తర్వాత మళ్ళీ 3 years లో ఎప్పుడైనా గుర్తొచ్చి ఏడ్చిన రోజులు ఉన్నాయా మీ నాన్న? ఓ మస్తు సార్లు ఏడ్చిన అట్లా నైట్ టైం. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న వదిలే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు S63 ఎంటర్టైన్మెంట్స్. నేను మీ అలంకృత. సో చాలా మంది యూట్యూబ్ లో రకరకాలుగా కంటెంట్ చేస్తుంటారు ఎవరికి నచ్చిన విధంగా, బట్ ఈ మధ్య కాలంలో కామెడీ చాలా అంటే చాలా తక్కువైపోయింది. కామెడీ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా తక్కువైపోయారు చాలా వరకు చూస్తే. సో ఈ రోజు మనతో పాటు ఆయన కామెడీ కంటెంట్ చేస్తారు, అన్ని రకాలుగా ఈజ్ యాక్టర్. సో మహేష్ గారు ఉన్నారనమాట, ఒకసారి మాట్లాడదాం. హలో అండి, నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి, ఎలా ఉన్నారు? సూపర్ అండి, మీరు? నేను కూడా చాలా బాగున్నాను. సో మీ వీడియోస్ కంటెంట్లో మేము చాలానే చూసినాం. ఓకే. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఉంటది, అరే వీళ్ళే యూట్యూబ్ నడుపుతున్నారు నేను కూడా ఒక ఛానల్ పెట్టేస్తాను అనే వాళ్ళు ఉంటారు. బట్ ఆ యూట్యూబ్ వెనకాల స్టార్ట్ చేయడానికి మీరు ఎలా కష్టపడ్డారు? అసలు యూట్యూబ్ లోకి ఎందుకు వచ్చారు? నేను ఫస్ట్ వేరే అక్క వాళ్ళు ఉంటుండే మా ఇంటి దగ్గర, వాళ్ళ దగ్గర చేస్తుండే ఫస్ట్ యూట్యూబ్ లో. ఓకే, వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉండే? వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉండే, వాళ్ళ దగ్గర చేస్తుండే. తర్వాత వాళ్ళు ఆపేసారు. వాళ్ళు ఆపేసేసరికి ఇక నాకు యాక్టింగ్ అనేది చాలా ఇష్టం. నాకు ఓకే, ఎలా స్టార్ట్ అయింది? వాళ్ళని చూసా లేదంటే చిన్నప్పటి నుంచా? నాకు యాక్టింగ్ అంటే ఇష్టం, ప్యాషన్, అంటే నా గోలు యాక్టర్ అవ్వాలనేది ఒక నా గోలు. అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళినుండే. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆపేసేసరికి ఇక ఎన్ని రోజులని ఖాళీగా ఉంటాం, ఇక మనం కూడా ఒకటి స్టార్ట్ చేస్తే బాగుంటది కదా అని చెప్పేసి నేను మా ఫ్రెండ్ నితిన్ అని ఒక అతను ఉంటాడు, ఇద్దరం కలిసి ఛానల్ క్రియేట్ చేసి ఇంకా స్టార్ట్ చేసినుండే ఇంకా యూట్యూబ్ ఛానల్. ఓకే, సో అలాగే స్టార్ట్ అయిపోయింది. అలా స్టార్ట్ అయిపోయింది. అప్పుడు లాంగ్ లెంత్ వీడియోస్ చేస్తుండే, దాంట్లో గ్రోత్ లేదు. షార్ట్స్ వచ్చినాయి, ఈ షార్ట్స్ చేసేసరికి కొంచెము గ్రోత్ వచ్చింది, సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు. అంటే మీ దగ్గర కెమెరా ఇవన్నీ ల్యాప్టాప్స్ కానీ ఎడిటింగ్ కి సిస్టమ్స్ కానీ ఇవేమైనా ఉన్నాయా, లేదంటే ఫోన్ లోనేనా? కెమెరా ఉంది. కెమెరా ఉన్నప్పుడు ఫస్ట్ లాంగ్ లెంత్ వీడియోస్ చేసుకుంటుండే. ఓకే, స్టార్టింగ్ లో కెమెరాస్ తోటే చేస్తుండే. అది ఇప్పుడు షార్ట్స్ అనేది ఫోన్ తోటి చేస్తుండే. ఫోన్ తీసుకున్నా ఒకటి, ఫోన్ తీసుకొని ఇంకా షార్ట్స్ దాంట్లో కొడుతున్నా ఇంకా. సో అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయడం ఈజీ అంటారు కదా, మీరు పడిన కష్టాలు ఏంటి? యూట్యూబ్ స్టార్ట్ చేసి దాన్ని వీడియో తీసి ఎడిట్ చేసి పోస్ట్ చేసేంత వరకు మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు?
అది ఒక పెద్ద సముద్రం అది. యూట్యూబ్ అనేది చాలా పెద్ద సముద్రం అది. దాంట్లో ఈదాలంటే అన్ని భరించాలి. జనరల్ గా చెప్పాలంటే పిలిస్తే ఎవరు రారు. ఒక్కసారి వస్తారు, 2 సార్లు వస్తారు, ఇక 3వసారి రాడు రాడు. ఇక మనం ఎంత మెయిన్ క్యారెక్టర్ ఇచ్చినా కూడా రాడు. ఇంకొకటి ఎడిటింగ్ అని అంటే అది కూడా పెద్ద చెరువే. అది కూడా దాంట్లో చేయాలన్నా కూడా కష్టమే. ఇప్పుడు డబ్బింగ్ ఒకటైనా, ఎడిటింగ్, యాక్టింగ్, కెమెరా ఆపరేట్ చేయడం అయినా ఇదంతా కొంచెం పెద్ద టాస్కే. అంటే చెయ్యొచ్చు, యూట్యూబ్ ఛానల్ చేయొచ్చు, వ్లాగర్స్ ఉంటారు చూసినా జస్ట్ వ్లాగ్స్ అయితే ఇలా పెట్టుకొని చేసినా గానీ సెట్ అవుతది. బట్ ఈ కంటెంట్ వీడియోస్ కష్టం కదా. అవునవును, దీనికి కొంచెం టఫ్. మరి ఈ కంటెంట్ చేయాలి, కొన్ని వీడియోస్ చూసాను, ఈ వేరు కంటెంట్లు ఉన్నాయి. ఆ కంటెంట్ లను ఎవరు చెప్తారు ఇది ఇలా చేద్దాం, ఇది ఇలా చేద్దామని? అంటే మాకు ఒక టీం ఉంటది. ప్రస్తుతానికి అయితే ముగ్గురం ఉన్నాం. ఇప్పుడు మేము ముగ్గురం, ఉదయాని, నేనని, ఇంకా కొంతమంది ఎవరు పిలిస్తే వాళ్ళు వస్తుంటారు. కొంత మాక్సిమం సపోర్ట్ లేదు, వస్తుంది. పిలిచినప్పుడు ఇంకా వస్తుంటారు, పోతుంటారు, హ్యాండ్ ఇవ్వడము, వస్తుంటారు, పోయి అది అలవాటు అయిపోయింది. ఇంకా మొత్తం టార్చర్ అనేది అలవాటు అయిపోయింది. డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తారా ఎవరైనా మీ దగ్గర? అంటే ఈ రోజు వచ్చి నేను యాక్ట్ చేశాను కదా, చాలా మందికి ఏంటంటే యూట్యూబ్ లో ఎన్ని వ్యూస్ పోతే డబ్బులు వస్తాయో కూడా చాలా మందికి తెలీదు. వాళ్ళు ఒక వీడియో చేసి వచ్చేసి వీళ్ళకి డబ్బులు వచ్చేస్తున్నాయి, మనకి ఎందుకు ఇవ్వలేదు, మనం యాక్టింగ్ చేసామంటారు కదా. అలా మీ దగ్గర ఎవరైనా డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తారా మీ దాంట్లో యాక్ట్ చేసి? లేదు, ఇంతవరకు అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఫుడ్ తినిపిస్తాను ఎవరన్నా వస్తే, అంటే ఎవరన్నా అమ్మాయిలు వస్తే వాళ్ళకి ఫుడ్ తినిపిస్తాను అంతే. మనీ స్టార్టింగ్ చెప్పేస్తా, ఇట్లా మనీ ఇయ్యను, ఫుడ్ తినిపిస్తా, నీకు ట్రావెలింగ్ ఛార్జెస్ ఇస్తా అవన్నీ అని చెప్పేసి చెప్తా. అందులో మనం చేసేదే ఒక 10 మినిట్స్, దానికి వచ్చే 1000-2000 వ్యూస్, దానికి ఏం పైసలు వస్తాయి వాళ్ళకి. అట్లా కూడా ఎవరికి ఇయ్య. ఒకవేళ కావాలి అనుకుంటే వాళ్ళని క్యాన్సిల్ చేసుకుంటా, వేరే వాళ్ళని చూసుకుంటా. మాక్సిమం అయితే అమ్మాయిలని తీసుకురాను. నాకు గోల్ కాబట్టి, యాక్టింగ్ అనేది నా గోల్. ఇప్పుడు నేను పోర్ట్రేట్ అవ్వాలి, ఇప్పుడు మంచి బిల్డ్ చేసుకోవాలి నా ఫేస్ ని. ఇప్పుడు నన్ను చూసి రావాలి. కానీ కొంతమంది ఇప్పుడు యూట్యూబ్ లో ఏం చేసేస్తారు అంటే అమ్మాయిలను చూసి వస్తారు వ్యూవర్స్. దాని గురించి ఇంకా తీసుకురాను ఎక్కువ. ఎవరన్నా చేస్తా ఇంట్రెస్ట్ అని అంటే 1-2 వీడియోస్ కి అట్లా. మనీ జనరేట్ అవుతున్నాయి అసలు మీ ఛానల్ కి? జనరేట్ అవుతున్నాయి. ఓకేనా, పర్లేదా అని అంటే షార్ట్స్ కి మీకు తెలుసు కదా, చాలా తక్కువ వస్తున్నాయి. సో మీ ఫ్యామిలీ ఎక్కడ ఉంటారు, మీరు ఎక్కడ ఉంటారు? మేము ముసాపేట్ లో ఉంటాం. ఇక్కడే హైదరాబాద్? ముసాపేట్ మొత్తం ప్రాపర్ విలేజ్, అన్ని ఇక్కడనే మొత్తం హైదరాబాద్. ఓకే, మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? మా మమ్మీ హౌస్ వైఫ్, మా డాడీ ఎక్స్పైర్ అయిపోయింది. అవునా, ఎప్పుడు? ఒక 3 years బ్యాక్ అయిపోయింది. ఎందుకు, ఎలాగా? బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. బీపీ వల్ల బ్రెయిన్ స్ట్రోక్, అంటే బీపీ ఎక్కువై నరాల ప్రెషర్ ఇది అయిపోయి బ్రెయిన్ లా బ్లడ్ క్లాట్ అయిపోయి స్ట్రోక్ వచ్చింది. మరి ఇప్పుడు ఫ్యామిలీని అంతా ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు? ఉంది, అంటే ఆస్తులు ఉన్నాయి, ఆస్తులు అంటారు కదా, ఉన్నాయి. సో దాని వల్ల ఇది అయిపోతుంది. మీరు ఓన్లీ యూట్యూబే చేస్తారా లేదంటే వేరే జాబ్ ఏమైనా చేస్తారా? వేరే బిజినెస్ ఉంది. ఏంటి అది? అది కళ్ళు కాంపౌండ్. కళ్ళు కాంపౌండ్ ఉందా? అయితే ఫుల్ బిజినెస్. అదే లేదు, మొత్తం అది అయిపోయింది. ఇప్పుడు వైన్స్ లో వచ్చినప్పటి నుంచి అది ఖతమైందా? అంతే. ఇప్పుడు నాకు డౌట్ ఉంటది, కళ్ళు కాంపౌండ్ కల్తీ కలుపుతారంట, అది ఎట్లా? నిజంగానే అందరు కలుపుతారా? మా దగ్గర ఉండదు. ఓకే, మా దగ్గర ప్యూర్ ఉంటది. మీరు హైదరాబాద్ లో కదా ఉండేది, మీకు ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతుంది కళ్ళు? వరంగల్ నుంచి వస్తుంది మాకు. వరంగల్ నుంచి ఎవ్రీడే వస్తుందా? మా మామ చెప్తాడు, ఓకే వరంగల్ నుంచి వస్తుంది అని. ఎవ్రీడే అని అంటే వీక్లీ 2-3 times వస్తుంది. అదే వారం మొత్తం అమ్ముతారా? స్టోర్ చేస్తారా? స్టోర్ చేస్తాం. ఎలా, ఫ్రిడ్జ్ లోనా లేదంటే? లేదు, ఒక డ్రమ్ ఉంటది, దాంట్లోనే చేసుకుంటాం. చేసుకొని అసలు ఇప్పుడు ఎంత ఉంది? లీటర్ వైజ్ గా అమ్ముతారా, బాటిల్ వైజ్ గా అమ్ముతారా కళ్ళు? బాటిల్ వైజ్. బాటిల్ వైజ్ 100-200? ఇప్పుడు అది 50 rupees ఉంటది. 50 rupees ప్యూర్ కాబట్టి. ఓకే, సో ఈ బిజినెస్ వల్ల మీరు ఇలా రన్ అవుతుంది. కొద్దిగా దాని నుంచి కొద్దిగా ఇన్కమ్, పార్ట్నర్షిప్ మాదనే కాదు, ఓకే, పార్ట్నర్షిప్ ఉంటది అందులో. సో మీరు యూట్యూబ్ కాకుండా జాబ్ ఏమన్నా అంటే మళ్ళీ దాంట్లోనే చేస్తారా లేదా ఇంకా వేరే వర్క్ ఏమైనా చేస్తారా? లేదు, అది చేసుకొని ఇంకా ఇక్కడ వీడియోస్ చేసుకుంటారు. ఎస్, మీరు ఇంకొకటి మీ ప్రొఫైల్ లో చూస్తే చాలా వరకు డివోషనల్ వీడియోస్ ఉంటాయి దేవుడి గురించి, అంటే అది ఎందుకు అలాగా?
నాకు మన సనాతన ధర్మం అంటే చాలా ఇష్టం. అంటే దాని గురించి తీయాలన్నా ఒక అంటే అదొక ఇంట్రెస్ట్ అంతే. డివోషనల్ వీడియోస్ చేయడం అనేది ఒక చాలా ఇంట్రెస్ట్, ఒక ఎమోషన్. మన ధర్మంని మనం చూపించాలి అన్న ఒక ఇంటెన్షన్ తోటి అవి చేస్తా. కామెడీ మ్యాక్స్ చేస్తా. కామెడీ ఎందుకు అని అంటే నా ఫేస్ కి సెట్ అవుతుంది అని చెప్పేసి నేను కామెడీ ఎంచుకున్నా దాంట్లో. కానీ ఇప్పుడున్న జనరేషన్ కి సనాతన ధర్మాన్ని అడ్డు పెట్టుకొని చాలా మంది చాలా రకరకాలుగా దాన్ని యూజ్ చేసుకొని యూటిలైజ్ చేసుకొని క్యాష్ చేసుకుంటున్నారు కదా, సో వాళ్ళ గురించి ఏం చెప్తారు మీరు? వాళ్ళ గురించి ఏం చెప్తారంటే గుడి ముంగడ బిచ్చపోలు ఎట్లనో వాళ్ళు అట్లా అంట సంపాదించుకునేటోళ్ళకి. ధర్మంని ధర్మం లెక్క చేయాలి కానీ పైసలకు యూజ్ చేసుకోవద్దు. అదొక ఎమోషన్. ధర్మం అనేది ఒక ఎమోషన్. మనం ఏం చేస్తే అది మన వెనకాల వచ్చేస్తుంది కర్మ టైప్ లా దానికి. సో రీసెంట్ గా అఘోరి గురించి చూస్తూనే ఉన్నారు అనుకుంటా. వాట్ అబౌట్ అఘోరి? ఫేక్ అని అంటారు మరి, అది ఇంతవరకు నేనైతే ఎక్కువ చూడలే. ఫేక్ అని చెప్పేసి అయితే చాలా ప్రూఫ్స్ అయితే బయటికి వచ్చినాయి. అట్లాంటి వాళ్ళని అట్లాంటి వాళ్ళు రావడం వల్ల మన ధర్మంకి చెడ్డ పేరు చెప్పాలి అని అనుకుంటే. ఓకే, సో ఇంకొకటి జనరల్గా మీరు అంటే యూట్యూబ్లోనే ఓన్లీ యాక్టర్గా చేస్తున్నారా లేదంటే బయట ఏమన్నా ట్రై చేస్తారా? ఆడిషన్స్కి వెళ్ళడం అలాగా ఏమైనా జరిగిందా? లేదు, ఆడిషన్స్కి 2-3 టైమ్స్ వెళ్ళినా కానీ అక్కడ వర్కౌట్ కాదు. వాళ్ళనే ఎక్కువ ప్రిఫర్ చేసుకుంటారు వాళ్ళు. అంటే అక్కడ మీరేం ఫేస్ చేస్తారు జనరల్గా వెళ్ళి అక్కడ ఆడిషన్కి వెళ్ళాక ఏం జరుగుద్ది? వెళ్తాం, స్క్రిప్ట్ ఒకవేళ వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తే స్క్రిప్ట్ తీసుకొని చేస్తాము, లేదంటే మన ఓన్ స్క్రిప్ట్ ఉంటే అది కూడా తీసుకొని అది కూడా చేస్తాము. స్టేజ్ ఫియర్ ఎక్కువ నాకు కొంచెం. ఎక్కువ చేయలే అంటే ఒక 2-3 చేసిన తర్వాత ఒక పెద్ద మనిషి చెప్పిండు, ఇట్లా ఇట్లా కాదు బిడ్డ, ఇట్లా చేయకు, నీ అంతలా నువ్వు ఓన్ గా అని చెప్పేసి చెప్పిండు. నేను అప్పుడు నాకు యూట్యూబ్ అనేది ఒక క్లిక్ అయింది. యూట్యూబ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ యాక్టర్స్ కి. ఇప్పుడు ఏమైపోయింది, అది సెక్షువల్ కంటెంట్స్ పెట్టి బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసుకుంటా మొత్తం ఖరాబ్ చేసేసారు. ఫస్ట్ టిక్ టాక్ ఉండే, టిక్ టాక్ నుంచి ఇన్స్టాగ్రామ్ కి వచ్చింది, ఇన్స్టాగ్రామ్ నుంచి యూట్యూబ్ కి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే చాలా మంది మంచి కంటెంట్ కామెడీయా లేదంటే మెసేజ్ ఓరియంటెడ్ చేయకుండా కొంచెం బూతులు మాట్లాడి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళు వ్యూవర్షిప్ తెచ్చుకొని ప్రాంక్లు అని చెప్పేసి లేదంటే ఏదేదో ఇలాంటివి జరుగుతున్నాయి కదా, దాని మీద మరి మీ ఒపీనియన్ ఏంటి? అట్లాంటివి చేయొద్దు అని అంట. నాకు అడిగితే మాత్రం అట్లాంటివి చేయొద్దు అని అంట. ఎవరిష్టం వాళ్ళది అని అంటారు కానీ అంటే ఇప్పుడు మీరు కామెడీ వీడియోస్ చేయడం వల్ల వ్యూవర్షిప్ రాకపోవడం వల్ల వాళ్ళకి వస్తుందని అట్లాంటివి చేయొద్దు అంటున్నారా లేదంటే అవి చేయడం వల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందని అంటున్నారా? మీ పర్సెప్షన్ ఏంటి? అవి చేయడం వల్ల ఎఫెక్ట్ అవుతారు. ముందు ముందు వచ్చే జనరేషన్స్ కి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు నేనే సెక్షువల్ కంటెంట్స్ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసుకుంటా. ఇప్పుడు రేపు పొద్దున మీకు కూడా పిల్లలు పుడతారు, మీ పిల్లల్ని పద్ధతిగా పెంచాలనుకుంటారు మీరు. ఇప్పుడు నేను మాట్లాడే మాటలు ఇప్పుడు మీ పిల్లలు చూస్తారు, మీ పిల్లలు చూసి వాళ్ళు ఖరాబ్ అవుతారు. వాళ్ళు ఒక 10 మంది ఉంటారు, 10 మందిలా ఒక 2 యూట్యూబ్ ఛానల్ పెట్టి అట్లాంటివి చేసిన ఇప్పుడు దాని నుంచి నా పిల్లలు ఖరాబ్ అవుతారు. నేను పద్ధతిగా ఎవరి పిల్లలైనా పద్ధతిగా ఉండాలని అనుకుంటారు. ఇప్పుడు వాళ్ళ నుంచి నా నుంచి వాళ్ళు ఖరాబ్ అయ్యారు, వాళ్ళ నుంచి నా పిల్లలు ఖరాబ్ అవుతారు. మొత్తం జనరేషన్ ప్రాబ్లం ఏంటంటే చిన్న పిల్లల్ని పెట్టి కూడా రొట్ట వీడియోలు చేపిస్తున్నారు చాలా మంది. చిన్న పిల్లల్ని యూజ్ చేసి వాళ్ళతో బూతులు మాట్లాడించి డబ్బులు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. చిన్న పిల్లల గురించి మనం ఎంత ఆలోచిస్తుంటే వాళ్ళు చిన్న పిల్లల్ని పెట్టి చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు చూసే ఉంటారు చాలా వీడియోస్ చిన్న పిల్లల్ని పెట్టి. మరి దానికి ఏమంటారు? ఏమంటాం అలా నేమ్ అనలేము వాళ్ళని. మొత్తం అది ఎట్లా అయిపోయిందంటే ఒక దందా అయిపోయింది యూట్యూబ్ అనేది. దందా అయిపోయింది, మాఫియా అట్లా చేసేసారు దాన్ని. సో ప్రతోడు మెలడీ చేయడం, మెలడీ క్రియేట్ చేయడం, యూట్యూబ్ ఛానల్ పెట్టేయడం. ఇంకొకటి ఈ మధ్య కాలంలో ట్రెండ్ అవుతుంది, నువ్వు నన్ను తిట్టు నేను నిన్ను తిడతా, రీకౌంటర్ వీడియోలు పెట్టుకుందాం మంచిగా ఒక 10 రోజులు వ్యూవర్షిప్ పోతుంది సంపాదించుకుందాం అనేటోళ్ళు కూడా ఉన్నారు. మరి ఈ రీకౌంటర్ వీడియోల గురించి ఏం చెప్తారు? రీకౌంటర్ అంటే అదే బిజినెస్, మొత్తం పైసలు కావాలని చెప్పేసి దీంట్లోకి దిగుతారు. యూట్యూబ్ వానికి ఏం కావాలి, వీడియోస్ కావాలి, వాచ్ టైం కావాలి, అట్లా నడిపించుకుంటాడు వాడు. సో ఓవరాల్ గా అట్లా కంప్లీట్ అయిపోతుంది కదా. ఆడిషన్స్ కి వెళ్ళాను అన్నారు కదా, అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా మీరు పర్సనల్ గా? ఏం లేదు. ఆడిషన్స్ కి అయితే ఎక్కువ మాక్సిమం వెళ్ళలేను, ఒక 2-3 వెళ్ళిన దానికి కొంచెం అది వర్కౌట్ అయినాయి. ఒక దాంట్లో వచ్చింది. ఏ మూవీలో వచ్చింది?
అది వాళ్ళు ఇంకా Announce టైటిల్ చేయలేదా? అనౌన్స్ చేయలేరు. ఓకే. షెడ్యూల్స్ అయితే జరుగుతున్నాయా? అయిపోయింది మాక్సిమం ఆల్మోస్ట్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్లు ఉంది, ఓకే. ఇంకా ప్యాచ్ వర్క్ ఉంది. సిరీసా మూవీయా చేసింది? Movie. మూవీయే చేశారా? Movie. ఓకే. ఎవరెవరు ఉన్నారు అందులో యాక్టర్స్? యాక్టర్స్ అంటే హీరో కొత్త అతను, డైరెక్టర్ కూడా కొత్త అతను. ఆ, ఇంకా పెద్దోళ్ళు అని అంటే దసరా మూవీలో స్లాంగ్ రైటర్ గడ్డం సురేష్ గారు అని, ఆయన చాలా సపోర్ట్ చేస్తాడు ఏ పిల్లలకైనా. చాలా మంచి వ్యక్తి ఓకే. అతను. ఇంకా మౌనిక రెడ్డి, సూర్య వెబ్ సిరీస్ హీరోయిన్ ఉంది కదా, మౌనిక రెడ్డి తను ఉంది. జబర్దస్త్ వాళ్ళు ఉన్నారు, ఓకే. వెంకీ మంకీ అయినా. సో ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది మీకు? ఇది మా ఫ్రెండ్ అనూప్ అని ఒక అతను ఉంటాడు, అతని త్రూగా వెళ్ళినండి నేను. ఆడిషన్స్ కి వెళ్తే అక్కడ నుంచి ఇంకా మనది ఎట్లయినా యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, డైరెక్టర్ చూసి దాని నుంచి ఇంకా తీసుకోండి. ఓకే. ఇప్పుడు మీ యూట్యూబ్ లో చూసినా గానీ అంటే చాలా తక్కువ వ్యూవర్షిప్ ఉంది. ఎందుకని అంత స్పీడప్ గా కానీ, లేదంటే ఇంకా ఎందుకు కంటెంట్ స్పీడ్ గా చేయలేకపోతున్నారు, లేదంటే ఇంకా కొత్త వీడియోస్ ఎందుకు పెట్టలేకపోతున్నారు మీరు? అంటే సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు 1 lakh ఎబోనే, బట్ ఏ వీడియో చూసినా 7K 10K అలా ఉన్నారు. బట్ మంచి కంటెంట్, బట్ ఎందుకు ఎక్కువ వ్యూవర్షిప్ వెళ్ళట్లేదు? మీరు ఎక్కువ కంటెంట్లు ఎందుకు పెట్టట్లేదు? అదే ఎక్కువ సెక్షువల్ కంటెంట్స్ బూత్ మాటలకి చూస్తారు. కామెడీ అనేది మొత్తం ఆగిపోయింది. కామెడీ వాళ్ళకి అసలు లైఫ్ లేదన్నట్టు అయిపోయింది దాంట్లో. ఓకే. సో అందుకని కంప్లీట్ గా అటే వెళ్ళిపోయింది అని చెప్తారు కదా. ఓకే. అటే వెళ్ళిపోయింది. ఇప్పుడు మొత్తం ఖరాబ్ చేసేసారు యూట్యూబ్ ని కూడా మాక్సిమం. ఆ రూమ్ తీసుకొని అవి బూతులు మాట్లాడడము, అసలు నాకు అది రిపోర్ట్ కొడుతుంటా నేను. చాలా మంది ఇంటర్వ్యూలు తీసుకునేటోళ్ళు కూడా ఆ గలీజ్ మాటలు మాట్లాడేటోళ్ళని తీసుకొని వచ్చి ఇది చేస్తుంటారు. అసలు అది నచ్చదు, రిపోర్ట్ కొట్టేస్తా నేను ఎప్పటికప్పుడు. ఓకే. మీకంటే ఇప్పుడున్న ఫస్ట్ యూట్యూబర్స్ లో మీకు బాగా నచ్చని వాళ్ళు ఎవరు ఉన్నారు? అంటే అట్లాంటి కంటెంట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నచ్చని వాళ్ళు అరే ఏంది వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అని అనుకునే వాళ్ళు ఎవరు మీ మైండ్ సెట్ లో? నేను నచ్చని వాళ్ళ అయితే ఎక్కువ చూడా, మాక్సిమం అయితే చూడా. ఒకవేళ చూస్తే మన వీకే టాక్స్ అని నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి చూస్తా, మాక్సిమం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి చూస్తా. ఓకే. మీరు ఏం చదువుకున్నారు? డిగ్రీ కంప్లీటెడ్ నాది. ఇక్కడ మూసపల్లి. మరి తర్వాత ఎందుకని కంటిన్యూ చేయలేదు? నాకు యాక్టింగ్ అంటే గోల్, ప్యాషన్. ఓకే. సో మీకు ఎక్కువ అంటే మీరు ఫ్యూచర్ లో కానీ, లేదంటే మీకు మీ థాట్ లో కానీ ఏ క్యారెక్టర్స్ మీకు ఎక్కువ చేయాలని ఉంటుంది? ఎలాంటివి క్యారెక్టర్స్? కామెడీ, హర్రర్, విలన్ టైప్. అంటే మీరు చూసి ఉంటారు, అందుకేనా హెయిర్ పెంచుకున్నారు? హెయిర్ పెంచుకుంటే కొంచెం ఛాన్సెస్ ఎక్కువ వస్తాయి అని చెప్పేసి అని అన్నారు. అట్లా అని చెప్పేసి ఇంకా పెంచిన. సో మరి మీ ఫేవరెట్ హీరో ఎవరు? నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. ఎందుకు? పాలిటిక్స్ లో ఉన్నారనా, లేదంటే? లేదు, ఆయన మంచి మనసు ఉందని, మంచి మనసు వల్ల ఫ్యాన్ అయినా. లేదంటే ఆయన కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడతారు కాబట్టి మీరు అట్లా ఫ్యాన్ ఏమన్నా అయ్యారా? లేదు లేదు, అతనికి చాలా మంచి మనసు అన్నది. ఓకే. సో హీరోయిన్స్ లలో ఎవరు ఇష్టం? హీరోయిన్స్ లలో అంటే ఎక్కువ ఇది చేసుకోండి. ఎందుకని ఆడవాళ్ళకి ఎందుకు అట్లా క్వైట్ ఆపోజిట్? నాకు అర్థం కావట్లేదు. మీరు అదే జనరల్ మనం ఇప్పుడు ఏదైనా రీసెంట్ గా మూవీ చూస్తే ఎవరో ఒకరు జనరల్ గా చూస్తుంటాం, అలా ఉంటారు కదా, అరే బాగా చేసింది ఈ క్యారెక్టర్ అని చెప్పేసి. అలా ఏముండదా? అట్లా అంటే ఇక కొత్త వస్తుంటారు కదా, మారిపోతుంటారు. అప్పుడు పూజ హెగ్డే ఉండే, ఇప్పుడు రష్మిక మందన వచ్చింది, ఇప్పుడు ఇంకొకరు ఎవరు వచ్చారు కదా, శ్రీదేవి, అదే ఏం పేరు, శ్రీలీల. ఒక్కొక్కరు ఇట్లా మారిపోతుంటారు. ఇక ఎంత చూసినా అందరిది బాగుంటది యాక్టింగ్. అట్లా అందుకని ఎవరు ఫేవరెట్ ఉన్నారు, అందరు ఈక్వల్ అయిపోతారు అన్నమాట. సో మరి మీ లైఫ్ లో లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? లవ్ స్టోరీ అనేది నిజం చెప్పాలి ఈ విషయం. నిజంగా జీరోనా? జీరో. ఓకే. ఎందుకని? ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసిన, అయితే అమ్మాయి కొంచెం, ఏ ఇయర్ లో ఇది? అది చాలా సంవత్సరాల కింద. నాకు అది కూడా లైట్ గుర్తుంది. లేదని ఎందుకు చెప్పడం, ఉన్నది చెప్తే అయిపోతుంది కదా అని. ఓకే. చాలా సంవత్సరాల కింద. అయితే ఆమెకి ప్రపోజ్ చేసిన, ప్రపోజ్ చేస్తే ఆమె ఎట్లా రియాక్ట్ అయిందని అంటే, నా దగ్గర రియాక్ట్ కాలే, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర పోయి అరే వాడు నల్లగా ఉన్నాడు, వాని ముఖం ఏం నచ్చింది నీకు అన్నట్టు మాట్లాడుకొని నవ్వుకురు వాళ్ళు. ఓకే. ఈ అమ్మాయి యాక్సెప్ట్ చేసిందా? లేదు, చేయలేదు. వాళ్ళ ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకొని నవ్వుకుంటారు వాళ్ళు. ఓకే. నాకు వాళ్ళ ఫ్రెండ్ చెప్పింది. ఓకే.
నాకు బాధ అనిపించింది హ్యాపీ కూడా అనిపించింది. నా వల్ల ఇద్దరు నవ్విర్రు అన్న ఒక హ్యాపీ, దాని నుంచి నాకు మంచి అనిపించింది. అట్లా అసలు అమ్మాయిలు ఏం నచ్చి ప్రపోజ్ చేశారు మీరు ఫస్ట్? అంటే బిహేవియర్ ఉంటది కదా, చిన్నగా ఉన్నప్పుడు చూడు ఫేస్ చూస్తారు చిన్నగా ఉన్నప్పుడు అని అంటే మనకు కొంచెం కేర్ తీసుకునే సరకు అట్లా కూడా కొంచెం నచ్చింది. మరి ఇప్పుడు నేను ఎవరైనా ఇట్లా బ్లాక్ గా ఉన్నావు అది ఇది సన్నగా ఉన్నావు అని ఎవరైనా ఎగతాళి చేస్తారా ఎక్కడైనా? ఇట్లాంటివి ఎలా తీసుకుంటావు, ఎలా ఓవర్కమ్ అవుతావు దాని? నా ముంగట అయితే ఎవరు అనరు, ఇక మళ్ళీ వెనకాల మాట్లాడింది అయితే ఇక మనం పట్టించుకోం. వెనకాల మాట్లాడతారా? ఎప్పుడైనా నీకు నువ్వు ఫీల్ అయ్యావా నల్లగా ఉన్నాను ఏంటి? ఇంతవరకు ఎప్పుడు కాలేను. ఓకే సూపర్. ఇది నా కలరే నాకు ప్లస్. కామెడీ ఫేస్ అంటారు నాది. ఓకే బ్లాక్ అనేది కామెడీ అని అన్నట్టు. ఓకే మేమేమో శ్రీకృష్ణ అంటాము బ్లాక్ గా ఉంటే అని చెప్పేసి మీరు కామెడీ అంటున్నారు. ఓకే సో దాని తర్వాత ఇంకా మళ్ళీ నువ్వు అడిగావా అమ్మాయిని మరి ఎందుకు ఇలా నల్లగా ఉన్నానని? నాకే చెప్పొచ్చు కట్ అయిపోయింది ఇక అప్పటి నుంచి. డిగ్రీలో కానీ లేదంటే యూట్యూబ్ లో కానీ లేదంటే ఇన్స్టాలో కానీ ఎవరు మెసేజ్ చేస్తలేరు అమ్మాయిలు? లేదు రెస్పాండింగ్ ఎలా? అబద్ధాలు ఆడుతున్నారు మీరు. ఇప్పుడు చాలా మందికి వస్తాయి కామెంట్స్ వస్తాయి, ఆర్ఎల్స్ పర్సనల్ మెసేజెస్ వస్తాయి, ప్రపోజల్స్ వస్తాయి. సో దాన్ని ఎలా మీరు? నాకైతే ఇంతవరకు ఒకటి కూడా రాలే ప్రామ్ నిజంగా. ఓకే రాలేదు. సో అసలు లవ్ మీద ఒపీనియన్ ఏంటి మీకు? అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు అట్లాంటప్పుడు దాని గురించి చెప్పి వేస్ట్. అంటే ఇప్పుడు ఒపీనియన్ అనేది జనరల్ గా లైఫ్ లో ఎన్నో తాకుళ్ళు తాకి ఎంతో స్ట్రగుల్ ఫీల్ అయితేనే అరే వద్దురా బాబు లవ్వింగ్ ఎందుకురా నాయన అనుకుంటాం. అట్లాంటి ఫేజెస్ ఏమైనా జరిగాయా మీ లైఫ్ లో? లేదు, ఫ్రెండ్స్ కి జరిగినాయి. ఫ్రెండ్స్ కి జరిగితే వాళ్ళకి కొంచెం మోటివేట్ చేస్తా. మనది మోటివేట్ మాటలు జర ఎక్కువ. జనరల్ గా చెప్పాలంటే చాలా మోటివేట్ చేస్తా ఫ్రెండ్స్ కి. ఇప్పుడు ఏదైనా బిజినెస్ పెట్టాలన్నా ఏదైనా చెయ్యాలన్నా ఇప్పుడు వాళ్ళు బ్రేకప్ అయినా కొంచెం మోటివేషన్ అనేది ఎక్కువ ఉంటది నా తరపు నుంచి. సో అందుకని మీరు లవ్ చేస్తలేరా లేదంటే మీకు కరెక్ట్ అయిన వాళ్ళు దొరకలేదంటారా? ఇక మా ఇంట్లో దగ్గర ఉంటది అది. ఇవాళ రేపట్లో ఇంట్లో గురించి కూడా ఆలోచిస్తారా లవ్ చేయాలంటే? నిజం చెప్పు మరి. మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్. మీ మమ్మీ స్ట్రిక్టా? ఏమంటది? రాగమని అంటది ఇంట్లోకి. రాకు అంటదా? చెప్పినావు ఎప్పుడైనా మరి? లేదు చెప్పలే, ట్రై చేయలే. రాకమని అంటది, మాక్సిమం రావద్దని అంటది. ఒకవేళ ఫ్యూచర్ లో ఎవరైనా అమ్మాయి నచ్చితే ఏం చేస్తావు? అప్పుడు చూడాలి, కన్విన్స్ చేయాలి. జనరల్ గా యాక్టింగ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకైనా యూట్యూబ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకైనా వేరే వాళ్ళు సడన్ గా అట్రాక్ట్ అయిపోతుంటారు. మనం కూడా ఫేమస్ అవ్వచ్చు, వాళ్ళతో పాటు ఉంటే మనకు మంచి లైఫ్ ఉంటుంది, కలర్ఫుల్ ఉంటుంది అని చెప్పేసి వీడియోస్ చూసి చాలా మంది అపోహపడి అమ్మాయిలకి అబ్బాయిలైనా అబ్బాయిలకి అమ్మాయిలైనా ప్రపోజ్ చేస్తుంటారు. వాళ్ళ మీద ఇష్టంతో కాదు, వీళ్ళు యూట్యూబ్ లో ఉన్నారన్న ఒకే ఒక రీజన్, వీళ్ళకి ఫేమ్ ఉందన్న ఒకే ఒక రీజన్ ఉంటది. సో దాని గురించి ఏం చెప్తారు? దాని గురించి ఇప్పటి వరకు అయితే మన దగ్గరికి ఎవరు రాలే. అంటే జనరల్ గా బయట జరుగుతుంటది కదా, మీరు మోటివేషన్ ఇస్తా అన్నారు కదా, వాళ్ళ గురించి ఏం మాట్లాడతారు? వాళ్ళ గురించి అని అంటే ఒక వంక అంటే వాళ్ళని తీసుకొని ముందుకు పోవడం అనేది ఒక బ్యాడ్ హ్యాబిట్. ఇప్పుడు ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ గా నువ్వేవో నీ అంతలు నువ్వు పోతేనే నీకు ఒక మంచి పేరు ఉంటది. ఇప్పుడు నేను వాడి నుంచి పోయినానంటే నేను కూడా మాక్సిమం యూట్యూబ్ లా ఫేమస్ ఉన్న వాళ్ళని ఎక్కడ నేను ప్రమోషన్ చేయించుకోను. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా తమ్ముళ్ళు ఉన్నారు, సాయి అని, జగదీష్ అని, సంజయ్ అని, వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ ఉన్నాయి. అంటే వాళ్ళ దాంట్లో నుంచే వాళ్ళు పెడతారు. నేను పెట్టు అన్నా వద్దనన్నా కానీ వాళ్ళే పెడతారు నాకు, అంటే వాళ్ళు సపోర్ట్ చేశారు. ఇంకొకటి ఏంటంటే ఫేమస్ ఉన్న వాళ్ళని పెట్టుకున్నాం అనుకో, రేపటి రోజు వాడు చెప్పుకుంటాడు మన గురించి, అరే నేను పెడితేనే వాడు ఫేమస్ అయినరా భయ్ అని అన్నట్టు మాట్లాడుకుంటారు. ఓకే సో జనరల్ గా మీరు యాక్టర్ అవుతా అంటే మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు? జనరల్ గా సపోర్ట్ చేసే వాళ్ళు ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఉంది నాకు. ఫ్యామిలీ వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు. మా అన్న వాళ్ళైనా రిలేటివ్స్ అయినా. కొంతమందికి చాలా మందికి రిలేటివ్స్ సపోర్ట్ చేయరు, కానీ నాకు ఉంది, రిలేటివ్స్ దగ్గర నుంచి కూడా సపోర్ట్ ఉంది. ఓకే అంటే ఇప్పుడు జనరల్గా యాక్టింగ్ అంటే యూట్యూబ్లో ఒకలాగా ఉంటుంది, ఆన్ స్క్రీన్ మీద 70mm లో ఒకలాగా ఉంటుంది కదా. అంటే మిమ్మల్ని మీరు పాలిష్ చేసుకోవడానికి కానీ ఒక క్యారెక్టర్లకు దూరిపోవడానికి కానీ మిమ్మల్ని మీరు ఎలా పాలిష్ చేసుకుంటారు, ఎలా ప్రాక్టీస్ అవుతారు ఏ క్యారెక్టర్కైనా? స్క్రిప్ట్ బట్టి ఇన్వాల్వ్ అయిపోతుంది అంట క్యారెక్టర్లకి. ఇప్పుడు ఒక 2-3 టైమ్స్ చదివినప్పుడు పక్క వాళ్ళకి అడుగుతా, ఇట్లా ఓకేనా అని అడుగుతా. ఓకే అంటే క్యారెక్టర్లకి ఇన్వాల్వ్ అవ్వడానికి ఓకే అని చెప్తారు.
అట్లా సో ఇంకా అంటే మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయడం కానీ ఏదైనా ఒక కొత్త క్యారెక్టర్ వస్తే అలాంటిది ఏమైనా చేస్తారా? అద్దం ముందు రిహార్సల్ చేయడం అట్లాంటిది ఏమైనా చేస్తాను. ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు పుష్ప మూవీస్ అయినా ఇప్పుడు కొత్త కొత్త వస్తుంటాయి కదా, అవి వచ్చినప్పుడు చేస్తుంటా. ఓకే. సో పుష్ప మేనరిజం తో ఒక డైలాగ్ చెప్పండి జస్ట్. ఇప్పుడు ప్రస్తుతానికి సారీ ప్రస్తుతానికి చేయలేరా? ఓకే ఓకే, నో ఇష్యూ. సో ఈ ఎన్ని ఇయర్స్ జర్నీ స్టార్ట్ అయింది మీది యూట్యూబ్ నుంచి? 6 అక్క వాళ్ళ దగ్గర నుంచి అని అంటే 6 years అవుతుంది. ఓ 6 years అయింది మీరు వచ్చేసి. ఓకే ఎస్. సో ఈ 6 years లో మీరు పడ్డ కష్టాలు ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు? ఫుల్ కష్టాలు. సడన్ గా డాడీ చనిపోయిండు. డాడీ అయితే చాలా సపోర్ట్ చేస్తుండే. కెమెరా డాడీ కెమెరా గిఫ్ట్ ఇప్పించిండు నాకు. ఓకే, మీ డాడీ కొనిచ్చినారా? గిఫ్ట్ మా డాడీ బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చిండు, ఇట్లా కెమెరా కావాలి అని అంటే బర్త్డేకి ఇప్పించిండు. తర్వాత ఫ్రెండ్స్ రాకపోవడము, ఎడిటింగ్ కి ప్రాబ్లం అవ్వడము, మధ్యలో కొన్ని రోజులు ఆపేయడం జరిగింది. ఇంకేమంటారు, ఫైనాన్షియల్ గా కొంచెం ప్రాబ్లమ్స్ చాలా జరిగినాయి. ఇంకా అంటే మీరు బాగా హట్ అయిపోయి మీకు ఎప్పటికీ గుర్తుండిపోయే విషయాలు చాలానే జరిగి ఉంటాయి 6 years లో. సో అలాంటివి ఏమైనా షేర్ చేసుకోండి మాతో. అలాంటివి అని అంటే అన్ని లైట్ తీసుకుంటా మాక్సిమం, అంతగానం. అంటే మిమ్మల్ని ఎక్కువ బాధ పెట్టిన ఇష్యూ ఏది లేదా? నమ్మించి గొంతు కోయడం లాంటివి అంటారు కదా, అట్లాంటివి ఏం లేవా? ఉన్నాయి అవి, కానీ అవన్నీ మర్చిపోతాం. అది అప్పుడు వరకే ఉంటది. తర్వాత గుర్తు పెట్టుకొని అవి పెట్టుకొని ఎందుకు ఇంకా కుమిలిపోవడం ఎందుకు అని అన్నట్టు లైట్ తీసుకుంటాయి. ఇంకా మొత్తం మనం ఎంత లైట్ తీసుకుందామన్నా మనకి గుర్తయితే ఉంటాయి, వాళ్ళ మీద కోపం అనేది ఖచ్చితంగా పర్సన్ కనిపించినప్పుడు కనిపిస్తుంది. అది అవన్నీ మళ్ళీ రిపీట్ వచ్చేస్తాయి అన్నమాట. వచ్చేస్తుంది. ఓకే. ఇక మళ్ళా పర్సన్ వెళ్ళిపోగానే ఇక ఫ్రెండ్స్ తోటి ఉన్నప్పుడు మాట్లాడుకుంటాం కదా, ఇక కామెడీగా ఉండేసరికి అది కూడా మర్చిపోతాం మళ్ళా. ఓకే. సో మీరు పడ్డ కష్టాలు అంటే మీ ఫాదర్ చనిపోవడం ఒకటే అని చెప్తారా? ఓకే. సో ఎలా ఉండేది మీ ఇద్దరు బాండింగ్ అని? ఏదైనా చాలా ఫ్రెండ్లీగా ఉంటుండే మా ఫాదర్. మా అన్న వాళ్ళకంటే నాతోటే ఎక్కువ ఉంటుండే. ఏదైనా కొట్టడమైనా తిట్టడమైనా పని చెప్పడమైనా అన్ని నాతోటే చేపిస్తుండే. ఓకే. బెస్ట్ మెమొరీ షేర్ చేసుకోవాలంటే మీ డాడీది ఏం షేర్ చేసుకుంటారు? నా బెస్ట్ మెమొరీ అని అంటే కెమెరా ఇప్పించడం నాకు బెస్ట్ మెమొరీ. ఇంకా చాలా ఉన్నాయి కానీ అవన్నీ గుర్తురావు, సడన్ గా గుర్తురావు అవన్నీ. ఓకే. ఆఫ్టర్ చనిపోయిన తర్వాత మళ్ళీ 3 years లో ఎప్పుడైనా గుర్తొచ్చి ఏడ్చిన రోజులు ఉన్నాయా మీ నాన్న? ఓ మస్తు సార్లు ఏడ్చిన. అట్లా నైట్ టైంలో చాలా సార్లు ఏడ్చినండి. ఇక అయిపోయింది, పోయినాయన. ఇంకా ఆయన వచ్చిన పని అయిపోయింది, వెళ్ళిపోయిండు. ఇక మనకు కూడా ఒక రోజు ఉంటది, అది కూడా మన పని అయిపోయినాక మనం కూడా పోతాం. అట్లా అనుకుంటే ఇంకా ఓకే, అంతే. ఇంకా పెద్దగా మైండ్ కి ఏం తీసుకోరన్నమాట. ఏం తీసుకోండి, ఎక్కువ స్ట్రెస్ అనేది ఎక్కువ తీసుకోండి దేనికైనా. సో ఈ 6 years జర్నీలో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నీతో పాటు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మధ్యలో వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారా? మధ్యలో వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వరకు అని అంటే ఉదయ్, గణేష్ అనే వ్యక్తి ఒక అతను ఉన్నాడు, మా బెస్ట్ ఫ్రెండ్ గణేష్ అనే. చందు ఒక ఆయన చేస్తుండే. స్టార్టింగ్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు ప్రశాంత్ అనే వ్యక్తి కెమెరామెన్ లెక్క వచ్చిండు, చాలా సపోర్ట్ చేసిండు. ఆయనదే ఉండే కెమెరా స్టార్టింగ్ లో, ఆయన సపోర్ట్ చేసిండు. అయిన తర్వాత ఇంకా చందు, రవి, మనోజ్, ఉదయ్ అని వీళ్ళందరూ అప్పుడు మేము ఒక మంచి టీం ఉంటుండే. ఇక వాళ్ళకి కూడా ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అట్లా వాళ్ళు కొంచెము కట్ అయిపోయారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఉదయ్ ఉన్నాడు, చందు సపరేట్ ఛానల్ పెట్టుకోమని చెప్తే ఆడు సపరేట్ పెట్టుకుండి. ఇప్పుడు ఉదయ్ దగ్గర కూడా పెట్టియాలి ఒకటి. ఓకే. సో ఇలా మిమ్మల్ని మీరు మోటివ్ చేసుకుంటూ ఛానల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట. సో చాలా మంది ఏంటంటే వన్స్ ఫేమ్ వచ్చాక ప్రమోషన్స్ పరంగా కానీ లేదంటే వేరే ఫ్రెండ్స్ని పట్టించుకోకపోవడం జరుగుతుంటాయి. అలా మీకేమైనా జరిగాయా? వేరే వాళ్ళ మీ ఫ్రెండ్స్ లేదంటే తెలిసిన వాళ్ళ దగ్గర ఇన్ఫ్లుయెన్సర్ల దగ్గర నుంచి కానీ? సార్ నాకు అర్థం కాలేదు. క్వశ్చన్ అర్థం కాలేదా? చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు ఏంటంటే 100K దాటినాకనో లేదంటే 50K దాటినాకనో రుబాబ్ చూపిస్తుంటారు. అంతకుముందు మనతో తిరిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొంచెం ఫాలోవర్స్ పెరిగారని వాళ్ళు ఫేమ్ అయ్యారని యాటిట్యూడ్లు చూపిస్తుంటారు కదా, అట్లాంటి సిచ్యువేషన్ మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? లేదు, మా దాంట్లో అయితే మాక్సిమం అంత డొల్లగాలే ఉన్నారు, ఎవరు అయితే ఇది లేరు. కొంతమంది హర్ష అని మా ఫ్రెండ్ ఒక అతను డైరెక్టర్, ఇప్పుడు చాలా మంచి ఇది ఉన్నాడు, కానీ వాని దగ్గర కూడా యాటిట్యూడ్ ఉండదు, చాలా మంచి పర్సన్.
సో మీ సరౌండింగ్స్ లో అందరు మంచి వాళ్ళే ఉన్నారనమాట, చెడ్డోళ్ళు కలుపు మొక్కలు ఎవరు లేరనమాట. ఎవరు లేరు. ఓకే, సో మీరు ఆ సరౌండింగ్స్ లో తిరుగుతున్నారనమాట. ఎస్, సో ఫైనల్ గా వాట్ అబౌట్ లైఫ్ అంటే, లైఫ్ గురించి ఏం చెప్తారు ఒక మాటలో చెప్పాలంటే? లైఫ్ అంటే లైఫ్ కి ఒక గోల్ అనేది ఉండాలి. మనిషి ఎదగాలి అని అంటే ఒక గోల్ ఉండాలి. ఆ గోల్ త్రూగా అంటే గోల్ ని మనం ఫాలో అయితే మనకంటే ఒక మంచి లైఫ్ ఉంటది. లేకపోతే ఇక కష్టం, ఇక లేబర్ పనులు చేసుకుంటా. చాలా మంది పిల్లలు పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటారు, ఏం పనులు చేసుకోరు, జాబులు చేసుకోరు, వాళ్ళని ఇబ్బంది పెడుతుంటారు. వాళ్ళేమో రకరకాలుగా కష్టపడి వీళ్ళ కోసం అవేవో కొనిస్తుంటారు. అట్లాంటి జనరేషన్ లో ఉన్నాం కదా, వాళ్ళకి ఏం చెప్తారు? వద్దు, ఇప్పటికైనా మారు రాబాయ్, ఇప్పటికైనా పనులు చేసుకోరు అని చెప్తా. ఇంకెన్ని రోజులని వాళ్ళ మీదనే ఆధారపడి ఉంటారు. వాళ్ళు ఎంత కష్టపడితే రూపాయి సంపాదిస్తారు. వాళ్ళు ఆ రూపాయి తీసుకొని వచ్చి వీడు నాకు ఐఫోన్ కావాలంటాడు, డ్యూక్ బండి కావాలి అని అంటాడు. అరే మస్తు సతాయిస్తారు ఇంట్లో. ఒక మనిషి ఇప్పుడు ఫ్యామిలీలో ముగ్గురు ఉన్నారు అనుకో, తల్లి తండ్రి కొడుకు ఉన్నారు అనుకో, వాడు చాలా ఫోర్స్ చేస్తాడు తల్లిదండ్రులకి. ఎట్లా అంటే బ్లాక్ మెయిల్స్ చేస్తారు. బ్లాక్ మెయిల్స్ చేస్తారు, నేను చచ్చిపోతా, నేను తినా, నేను రాను ఇంటికి అని అన్నట్టు చెప్పుకుంటారు. అట్లా చెయ్యొద్దు. ఎందుకనంటే వాళ్ళు కష్టపడింది నీ గురించి. ఆ రూపాయి సంపాదిస్తే రేపటి రోజు నీకే సేవ్ అవుతుంది. నువ్వు తినకపోయినా నీ గురించి పక్కకు పెడతారు వాళ్ళు మంచిగా. ఇప్పుడు నువ్వే అది అన్ని గుంజుకున్నాక రేపటి రోజు నువ్వేం చేస్తావు? అవంతా నేలపాలే కదా. ఇప్పుడు ఫోన్ అన్న ఎన్ని రోజులని ఉంటది? మా అంటే ఒక 5 years ఉంటది, బైక్ 5 years ఉంటది, అది స్పాయిల్ అయిపోతుంది ఇంకా దాన్ని. అదే ఒక ల్యాండ్ సేవింగ్స్ చేసుకుంటే బెస్ట్. వాళ్ళు పని చేయకపోయినా తల్లిదండ్రుల మీద రుబాబు చూపిస్తుంటారు చాలా మంది. సో ఇలాంటిది అనమాట. ఎస్, సో ఫైనల్ గా మీరు ఎవరైనా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెప్తారు? మా ఫ్యామిలీ, మా ఇంట్లో వాళ్ళకి, మా అన్న వాళ్ళకి, మా వదిన వాళ్ళకి, ఫ్రెండ్స్ కి, నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చెప్పి అందరి పేరు లిస్ట్ చెప్పు. మనకంటే సపోర్ట్ చేసిన వాళ్ళు ఒక పర్సన్ ఖచ్చితంగా ఉంటారు, అన్ని షేర్ చేసుకునే వాళ్ళు. అందరు అంటే అన్ని రకాల ఇప్పుడు వాళ్ళు ఉంటారు. అంటే థ్యాంక్స్ చెప్పానంటే నాకు హెల్ప్ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. నేను ఆ ఫోన్ కి కూడా థ్యాంక్స్ చెప్తా. ఓకే, ఎందుకనంటే అది నాకు హెల్ప్ చేస్తుంది కదా ఆ ఫోన్ మీద. అట్లా చెప్పుకుంటా. ఇప్పుడు మనకి కెమెరా ఉంది, కెమెరాకి కూడా హెల్ప్ చెప్తా, మీకు కూడా హెల్ప్ థ్యాంక్ యూ చెప్తా, హెల్ప్ చేస్తున్నందుకు. ఓకే, సో మొత్తానికి చుట్టుపక్కల అందరికి థ్యాంక్స్ చెప్తా అనమాట. ఓకే, డన్. ఎస్, సో ఆల్ రైట్, మీ ప్రాజెక్ట్స్ ఇంకా బయటకు వచ్చి మీరు ఇలాగే మంచి మూవీస్ చేయాలి అని నేనైతే కోరుకుంటున్నాను. అలాగే మీ యూట్యూబ్ని ఇంకా పుషప్ చేయండి, ఎందుకంటే అందులో కొంచెం వీడియోస్ తక్కువ వస్తున్నాయి. బట్ వేరే వర్క్లో ఉన్నారో మాకు తెలీదు. ఇంకా మరిన్ని వీడియోస్ పెట్టి ఎంగేజ్ చేయండి, ఎందుకంటే మాక్సిమం సనాతన ధర్మం గురించి కాబట్టి మన ధర్మం గురించి మనమే మాట్లాడుకోవాలి, ఎవరు మాట్లాడారు. సో చాలా మందికి తెలియదు అసలు సనాతన ధర్మం అంటే ఏంటి అని కూడా. సో బెటర్ ఇవన్నీ చేస్తున్నారు, తెలియదు, నేను కూడా తెలుసుకొని దాని గురించి ఇంకా మొత్తం బయట పెడతా. ఎస్, సో ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి మా ఇంటర్వ్యూకి వచ్చినందుకు, మీ టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.